హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మా తొట్టి గ్యాంగ్ చేసిన ఒక స్నాక్ రెసిపీ చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, వాళ్ళు చేసిన కొంటె పానులు, చిలిపి చేష్టలు, ఆ స్నాక్ ఐటము అన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి. ఇప్పుడైతే మొన్న రీసెంట్గా ఇప్పుడు మా పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఊరికనే కూర్చొని ఏదైనా ఒక స్నాక్ ఐటమ్ తింటే బాగుంటుందని నార్మల్గా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా మర్మరాలు అంటే బోల్పాలాలు, మన తెలంగాణ భాషలో బోల్పాలాలు ఉంటాయి కదండి, దాంతో బేల్పూరి టైప్లో ఒక చాట్ చేద్దామని చెప్పేసి ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండ్ క్విక్గా మనకు అయిపోతుందని చెప్పేసి ఈ రెసిపీని అయితే చేశారు వాళ్ళందరూ కలిసి. భలే సందడిగా అనిపించింది. అలాగే చాలా ఈజీ, ఒక 5 నిమిషాలలో మీ పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ ఐటమ్ని అయితే రెడీ చేయొచ్చు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ముందుగా ఏమైతే వాళ్ళు ఒక 2-3 ఉల్లిగడ్డలు అయితే తీసుకుని, పెద్దవి అయితే ఒక 2, చిన్నవి అయితే నార్మల్ మీడియం సైజ్ అయితే ఒక 3 తీసేసుకొని వాటిని ముందుగా వక్కలుగా కడిగేసేసుకొని వేసేసుకున్నారు. తర్వాత పల్లీలను ఆయిల్లో వేంపేసుకొని మిక్చర్ ఉంటుంది కదండి, కారా బూందీ, అది వేసుకున్నారు, పల్లీలను వేసుకున్నారు. మీకు ఆప్షన్ అంటే ఒకవేళ మీకు టమాటో ఉన్నా కూడా వేసుకోండి. అయితే మా పిల్లలు టమాటాలు ఇందులో తినడం ఇష్టపడరు కాబట్టి మేము టమాటాలు అనేటివి వీళ్ళు యూజ్ చేయలేదు. కారా బూందీ యూజ్ చేశారు, వేయించిన పల్లీలు యూజ్ చేశారు. అలాగే ఆ బోల్పాలర్ మరమరాలు ఏవైతే ఉన్నాయో అవి వేసి ఉప్పు, కారము, పసుపు వేసేసి అందులోనే నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఇక చూడండి ఇట్లా మొత్తం కలిపేశారు. ఎంత అల్లరి చేశారంటే అసలు ఒక మనకి ఏమంటారు వనభోజనాలకు వెళ్తే ఎలా ఉంటుంది సందడి అనేది అలా అనిపించింది. ఈవినింగ్ ఏం చేద్దాం అని ఆలోచించి ఈ చిన్న స్నాక్ ఐటమ్ అయితే చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆ ఐటమ్ని అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు అది అవడంతోనే మా స్టైల్ ఫస్ట్ టేస్ట్ చేసేసింది. అందరూ మనం ఏంటంటే ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని అందరం ఇట్లా ఒక గంజులో కలిపేసుకొని తింటే ఎట్లా ఉంటుందో అలా సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది ఇది కూడా. అలాగే అందరూ ఒక దగ్గర చేరి మొత్తం అట్లా అన్నీ వేసేసుకొని తింటా ఉంటే నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అని అయితే. మా స్టైల్ అయితే కంటిన్యూగా చేస్తుంది. మా సన్నీ అయితే అది మనకు నార్మల్గా అమ్ముతారు కదండి బయట మార్కెట్లలో, ప్యాకెట్లలో కట్టేసి పొట్లాల్లాగా అట్లా పెట్టేసుకొని 5 రూపాయలకు 10 రూపాయల ప్యాకెట్ అని అట్లా కామెడీ చేశారు కాసేపు. చూడండి అట్లా పొట్లాలు కట్టేసుకొని అందరు షేర్ చేసుకొని ఎంజాయ్ చేశారు ఆ రెసిపీని అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా ఎంజాయ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఊరికే చెప్పాలని కాదు కానీ రెసిపీ అయితే చాలా బాగుందండి. ఈ స్నాక్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.